రుణమాఫీ కాలేదంటూ గాంధీభవన్ మెట్లపై కూర్చొని ఓ రైతు నిరసనకు దిగారు. తుంగతుర్తి నియోజకవర్గం షౌలి గౌరారం మండలం అంబర్పేటకి చెందిన రైతు యాదగిరి 3 లక్షల రూపాయల క్రాప్ లోన్ తీసుకున్నాడు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే మందుల సామ్యూల్ వెంటనే స్పందించి రుణమాఫీ చేయించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పంట లోన్ సైతం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోట యాదగిరి శాలిగారం మండలం తుంగతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లా. నేను ఒక రైతును. నేను బోనసు స్పష్టంగా 55 క్వింటాలు 80 కిలోలు అమ్మిన స్పష్టంగా. అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలే. సరే సన్నోట్లకు అన్నావు, పోసినావు, కొట్టినావు, చేసినావు, సరే 500 బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే ఆ బోనస్ కూడా రాలే. ఇది రుణమాఫీ కాలే, ఇది పింఛనీ లేదు. మా మా పరిస్థితి అంటే ఆరోగ్యాన్ని ముచ్చట మేము మా దేవుని దయ చేసుకుంటున్నాం. మా అబ్బాయికి కనీసం కారణం వస్తే 25 లక్షలు అయినాయి. నువ్వు ఎందుకు కట్టలేదు, ఈ పైసలు నువ్వు ఎవరు కట్టలేని అంటున్నావు కదా. అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం. మాకు 3 పిల్లలు, అమ్మాయి. కాబట్టి ఎటు చేసి నాకు 2 లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం. మీరు వాళ్ళు వచ్చినాక నేను లేవను, స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి. అంతవరకు దాకా నేను ఉంటా. రమ్మను, నేను అబద్ధం ఆడితే తీసుకుపోయి చేయలేదు. రమ్మను, దేనికైనా సిద్ధమే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ దీపిక, ఇవాళ ఉదయం గాంధీభవన్ ఎదుట తుంగతుర్తి నియోజకవర్గం, నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని శాలిగౌరారం మండలం అంబర్పేట గ్రామానికి చెందినటువంటి రైతు తనకు ఉన్నటువంటి పొలానికి క్రాప్ లోన్ తీసుకోవడం జరిగింది. ఆ 3 లక్షల రూపాయలు లోన్ తీసుకోగా 2 లక్షల రూపాయలు రుణమాఫీ అవుతుందని ప్రభుత్వం తెలిపినప్పటికీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు. దాంతో పాటుగానే పంటకు బోనస్ కూడా రాలేదనేటటువంటి ఆవేదనతో ఇవాళ గాంధీభవన్ మెట్లపైన ఆయన నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రజాభవన్ కు వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎటువంటి రుణమాఫీ కాకపోవడంతో ఆయన కొంత మనస్తాపం చెందారు. అయితే గాంధీభవన్ ముందు ఉన్నటువంటి మెట్లపైన కూర్చొని ఆయన నిరసన తెలియజేశారు. అయితే ప్రధానంగా ఆ నియోజకవర్గాన్ని, ఆ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే మందుల శామ్యూల్ త్వరగా స్పందించి కలెక్టర్ ద్వారా తనకు కావాల్సినటువంటి రుణమాఫీని వెనువెంటనే చేయించాల్సిందిగా కూడా కోరడం జరిగింది. ప్రధానంగా ఆయన ఇప్పటి వరకు ఎటువంటి ఇతర లోన్స్ లేవు. కాకపోతే గతంలో తీసుకున్నటువంటి 1 లక్ష రూపాయల లోన్ కి ఇంట్రెస్ట్ కలుపుకొని 3 లక్షలకు పైకి చేరింది అనేటటువంటి ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి బ్యాంకర్లు కూడా లోన్ వెనువెంటనే చెల్లించాలి అనేటటువంటి సిఫార్సు చేసిన నేపథ్యంలో ఆయన కొంత మనస్తాపానికి గురై గాంధీభవన్ మెట్లపైన నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు. దాంతో పాటుగానే బోనస్ కూడా రాలేదనేటటువంటి ఆవేదనతో ఆయన నిరసన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు సంబంధించినటువంటి పూర్తి పత్రాలు, ఆ లోన్ కి సంబంధించినటువంటి పూర్తి పత్రాలు, వాటితో పాటుగానే ప్రభుత్వం ఇస్తున్న 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా అన్ని రకాల డాక్యుమెంట్స్ తీసుకొని అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ కూడా తనకు ఇంతవరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కాకపోవడం పైన కొంత అసహనంతోనే ఆయన నిరసనకు దిగినటువంటి పరిస్థితి ఉంది. అనంతరం గాంధీభవన్ మెట్ల మీద నుంచి పోలీసులు అతన్ని సంజాయించి పంపించినటువంటి పరిస్థితి ఉంది. దీపిక, థ్యాంక్ యూ రాజు.